హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడితం వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో వచ్చి బీట్రూట్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. ముందుగా బీట్రూట్ నేను ఒక 4 తీసుకొని మంచిగా పీల్ తీసేసుకుని తురిమి పెట్టేసుకోండి. ఈ విధంగా మీరు తురిమేసి రెడీగా పెట్టుకోండి బీట్రూట్ని. ఆ తర్వాత ఆనియన్స్, చిల్లీస్ కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక 2 ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక ఆనియన్ కూడా తీసుకొని మంచిగా సన్నగా తురిమి పెట్టేసుకోండి, ఒక బిగ్ ఆనియన్. ఇలాగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా రెడీగా పెట్టుకోండి. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా మనము దంచి పెట్టుకుందాం. కొత్తిమీర, ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటాం కదా, దాన్ని ఆయిల్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసేస్తాం. ఇలా బాగా కలిపెట్టినాక కొద్దిగంత సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కొద్దిగంత పసుపు వేసేసుకుందాం. ఇలా బాగా కలిపెట్టేసేసుకోండి. ఇప్పుడు మనం రెడీగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసేద్దాం. ఈ బీట్రూట్ని వేసేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. మగ్గే వరకు కొద్దిసేపు ఉంచుదాము. మూత పెట్టేసుకోండి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బీట్రూట్ మగ్గింది కదండి. ఈ విధంగా ఇలా కలిపి పెట్టేసుకోండి. కొంచెం హైలో పెట్టుకుని తిప్పుతూ ఉండండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసుకుంటాం. నేను ఒక 3 ఎగ్స్ వేసుకున్నాను. ఇంకొంచెం అంత సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగంత కారం, 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నాం. అసలు మీకు కారం ఉండదండి, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు వంక పెట్టకుండా తింటారు. అబ్బా ఏంటి కర్రీ ఎర్రగా ఉంది అని చాలామంది బీట్రూట్ని అవాయిడ్ చేస్తారు. అలాంటి పిల్లలకి మనం ఇలా రెడీ చేసి పెడితే ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా మనం బీట్రూట్ ఎగ్ కర్రీ ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకోండి. మనకి పొరుట్లాగా అయిపోతుంది మంచిగా. అండ్ చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఇంకా మనం ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. ఇంకా వేడివేడి అన్నంలో ఈ ఎగ్ బీట్రూట్ కర్రీ వేసి పిల్లలకి పెడితే కమ్మగా ఇష్టంగా పిల్లలు తింటారు. తప్పకుండా మీ పిల్లలకి పెట్టండి. అండ్ హెల్తీ రెసిపీ కూడా. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.